హాయ్ గైస్ అందరికి. ఈరోజు వచ్చేసి మనం మైన్క్రాఫ్ట్ ఎక్స్ప్లో వరల్డ్ అయితే ఆడబోతున్నాం. ఫస్ట్ లెట్స్ వరల్డ్. సో ఫస్ట్ అనే పడదాం, క్యాపిటల్ పడదాం. ఫస్ట్ వరల్డ్ ఈజీలో అయితే పడదాము. సర్వైవల్ ఓకే, మొత్తం బాగానే ఉంది. సో క్రియేట్ వరల్డ్. రికార్డింగ్లో అయితే ఇదే ఫస్ట్ టైం గైస్. సో గేమ్ అయితే అలా ఆడాలో చూడాలి మరి. సర్వైవల్ చేస్తానో లేదు, చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి నాకు ఈ లెట్స్ వరల్డ్లో చేయాలని. సో ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, స్టార్ట్ అయిపోయింది. ల్యాగ్ ఉంది, చంక్స్ తగ్గించుకుందాం. మనకి 12 సరిపోతాయి. యా 12. ఓకే ఓకే, నెక్స్ట్ వీడియోలో ఏదన్నా చేంజ్. ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేద్దాం. కాకపోతే 9లో పెట్టేసుకుందాం ఆ పని. 8లో పడదామండి. ఓకే 8. ఓకే ఓకే, ఇది బాగానే ఉంది. 8 పోతే ఫస్ట్ అయితే బేసిక్ చేద్దాం ఈ వీడియో చేసి. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం, ఇంట్రెస్ట్ వీడియో చేస్తానండి. నేనైతే హౌస్ వచ్చేసి త్వరగా కట్టుకుందాం అనుకుంటున్నాను. కొంచెం ఫాస్ట్గా అలా అలా కొంచెం ఉంది ఎక్స్పీరియన్స్. ఎస్, చావకుండా ఉండాలి. నేను దగ్గర హాస్టల్ కానీ చావకుండా ఉండాలి. ఫస్ట్ పికాక్స్ చేస్తాను. ఇక్కడ దగ్గరలో ఎస్ స్టోన్ అయితే ఉంది. అవునా అవునా, ఎస్. దీన్ని తీసేద్దాం అవన్నీ. ఓకే, మనకు కావాలి 3 కావాలి. ఇలా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఒక పికాక్స్. సో స్పాన్ అయితే బాగానే ఉంది ప్లేన్ ఏరియాలో, మరీ అంత లేదు. అలానే వెళ్ళేటప్పుడు తీసుకోవాలి మనం. ఇంగ్లీష్ కావాలి షెట్ నేను కాకుండా లాంగ్ చేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కేవ్ ఉంది. జాగ్రత్త, దీన్ని బ్లాక్ చేసా. ఐరన్ తీసేసుకోవటమి. 3 ఉంటాయా? ఎస్ 3 ఉన్నాయి. 3 చాలు. ఓకే 4 ఉన్నాయి. షీల్డ్ కూడా వస్తుంది, అందుకే షీల్డ్ చాలా ముఖ్యం. మనకు కావాలి ఒక విషయం. ఫస్ట్ అయితే స్టోనేజ్ చేద్దాం. స్టోనేజ్ చేయలేమా? వెళ్ళేసాం. ఓకే, ఈ కొట్టేసాం. బిల్డింగ్ బ్లాక్స్ అయితే అన్నీ అలా పైకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కట్టి పెట్టే యాక్స్. యాక్స్ అంటే అవసరం స్టవ్ తీసుకుందాం. పెట్టేస్తాం. స్టవ్ తీసేసుకున్నాం ఏమన్నా స్టవ్ ఒక ఫర్నెస్ ఇందులో 3 పెట్టి 4 క్యాన్ ఒక క్యాన్ చేసుకొని సపోర్ట్ చేసుకున్నాం. ఒకటి ఈ కావాలి ఇచ్చేవాళ్ళు నాకు అవ్వాలి కావాల్సిన కావాలి. దీంట్లోకి ప్లాన్ పడదామా? నైస్, అదే సరిపోతాయి అనుకుంటా. ఒకటి అప్పుడే మనకి అచీవ్మెంట్ వచ్చేసిందా. కొంచెం ఫాస్ట్గానే ఉన్నా. ఎస్, మనకి ఇంకా కావాలి. అచీవ్మెంట్ వచ్చింది మనకి. పికెక్స్ బ్రో, పికెక్స్ కావాలి. ఒకటే సరిపోతా. అటుగా కొంచెం ఖాళీ ఉంటుంది. ఐ మీన్ దీన్ని పుట్టేస్తామని దీంతో 10 అయిపోతాయేమో. 10 అయిపోయాయి. నేను ఒక 5 చూద్దాం. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ నైస్ వచ్చేసింది. సో పికెక్స్ కమాండ్. ఇప్పుడు మనకి ఫుడ్ కావాలి. షట్, పడిపోతుంది. ఒక్క దెబ్బతో అయిపోయింది. యా, ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ? షీప్స్. నైట్ అయిపోయింది, మనం బిడ్డ కావాలి. షీప్స్ అయితే చాలానే ఉన్నాయి. సో నేనైతే అన్ని కొట్టాను.
మనకు 3 చాలు. మనకు కావాల్సిన ఊలే కాబట్టి. ఇక్కడ 4 ఉన్నాయి. 4 కొట్టేద్దాం. మనకి మటన్ కూడా వస్తుంది. సో స్టేక్ అయితే ఎక్కువ తీసుకోవాలబ్బా. మధ్య స్టక్ అయినట్టున్నా. అచ్చా కూర కావాలి. ఎక్కువసేపు ఈ ప్లాంక్స్ చేయాలి. ప్లాంక్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాను. చాలా చీప్ అయితే ఉన్నాయి ఇక్కడ. కానీ కౌస్ ఓకే కౌస్ కనపడినట్టున్నాయి నాకు. యా ఒక 3 ఉన్నాయి సరిపోతాయి. మనకి కావాల్సిన ఫుడ్ అయితే దొరికింది. మనకి ఎంత దొరికింది? 16 దొరికినాయి. ఎస్ బ్రో. మనం అక్కడికి వెళ్ళేదాక ఇంకోటి అయిపోయింది. సరిపోయింది. ఇక్కడ మనకి కోల్ ఉందా? కోల్ బ్రో కోల్ అయిపోయిందా? నా హంగర్ అయిపోయింది. సరిపోయింది 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 సరిపోయింది. పరిగెత్తు 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 పరిగెత్తరా పరిగెత్తు పరిగెత్తరా పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. దొరికంటే నా పని అయిపోయింది. నాకు ఫస్టే చావాలని లేదు. స్కెల్టన్ కూడా అయితే ఇక్కడ రాడు. ప్లాంక్స్ వేసేద్దాంలేండి. దొరికినంత ప్లాంక్స్ వేసేస్తాను. దెబ్బ అందుతుంది. ఏం చేద్దాం? ఫస్ట్ అయితే మెయిన్ వెళ్దాం అనుకోలేదు అసలు. స్టేక్ ఓకే ఇప్పుడు వెళ్దాం. ఆడిని చంపడానికి కష్టం అబ్బా. కష్టం కష్టం. ఒక్కటి ఇంకోటి ఏంటి? ఇంకొకటి పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు. అచీవ్మెంట్ వచ్చేసింది. నేనేమి లేకుండా లోపలికి వెళ్తున్నాను. వీర సాహసం. అయిపోయినట్టు ఇంత చాలే. ఎస్ 5 వచ్చాయి. 5 అయితే సరిపోతాయి. కావాలంటే నెక్స్ట్ చేసుకోమా. ఎలా మనకి తినడం అనుకుంటున్నాను అయితే. కానీ నాకు టార్చ్ కావాలి. ఓకే బెడ్ వచ్చేసింది. అయిపోయి స్వీట్ డ్రీమ్స్. ఫస్ట్ డేనే మనకి షీల్డ్ వచ్చేసింది. ఎయిరిన్ పికాక్స్. ఇంకొక ఏవో వెళ్దాం అనిపిస్తుంది నాకైతే. లేకపోతే స్మోకర్ చేసుకున్నాం సరిపోద్ది. స్మోకర్ రెసిపీ ఏంటి? లేదా ఇన్స్టా కాన్ఫిగరేషన్ ఉంటా. దీన్ని తీసేయాలి అప్పుడు వస్తుంది. స్మోకర్ ఓకే ఈజీ ఈజీ. ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఫర్నెస్ ఒకటి. యా స్మోకర్ వచ్చేసింది. దీంట్లో ఒక 5 కోల్ పెడదాం. స్టేక్ పెడదాం. స్టేక్ ఐ మీన్ రా బీఫ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కావాలి. అది ఇంకోటి ఏదో ఉండదు. బ్లాస్ట్ ఫర్నెస్ అది కూడా చేసుకున్నాము. ఓ చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా మనకేం కావాలి? జస్ట్ అవసరం లేదు. సోల్ డ్రాప్స్ ఓకే ఇది అవసరం లేదు. మనకి ఫిషింగ్ రాడ్ అవసరం లేదు. ఇంకేం చేసుకుందాం? ఫస్ట్ అయితే ఇంకో కేవ్కి వెళ్ళిపోదాం. ఓకే అయిపోయినట్టుంది. ఎస్ అయిపోయింది.
నేను చూడండి స్పాట్తో చేస్తున్నాను సరిపోయింది కామెడీగా. ఇక్కడ ఇది కేవా? కేవ్ లేదు. నాకు ఎందుకో మౌంటైన్ పైకి లేదు లేదు లేదు, దొరికింది దొరికింది దొరికింది. కేవ్ దొరికింది. ఎస్ సార్, ఫస్టే తెలియకుండా కేవ్కి వెళ్ళిపోతున్నా. ఒక ఐరన్ దొరికింది, ఐ మీన్ ఒకటి కాదు మొత్తం సిక్స్ దొరికాయి. సిక్స్ సరిపోతాయి, ఐ మీన్ 6 ఏనా మన దొరికింది. 6 మనం ఇప్పుడు ఏం చేద్దాం? నాకు ఎందుకు దాచుకోవాలని వేసింది గైస్. షీల్డ్ అయితే ఉంది. షీల్డ్ ఉంది, ఒక షుగర్ కేన్ కలెక్ట్ చేసుకుందాం, ఎందుకైనా ఉపయోగపడిద్ది. ఇక్కడ ఏదో కాబుల్ స్టోన్ ఉంది, బీఫ్ కూడా తీసుకుందాం. స్టేక్ అటైతే వెళ్దాం పదన్న. ఫిష్లు ఉన్నాయి, ఫిష్. కౌస్ అన్ని లేవే ఏమి, ఐ మీన్ కేవ్స్. కౌస్ కాదు, కౌస్ అయితే ఇక్కడ ఏడుగా చదువుతున్నాయి. మనమైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అండి. నాకైతే అక్కడ కనబడుతుంది. కోల్ తీసుకుందాం. కోల్ చాలా ఉపయోగపడిద్ది మనకి. ఐరన్ మెల్ట్ చేయాలన్నా ఉపయోగపడిద్ది, ఫుడ్ కూడా మెల్ట్ చేయడానికి, ఐ మీన్ మెల్ట్ కాదు కుక్ చేయడానికి కోలే అన్నిటికి. పైన కేవులు ఉంటే బాగుండబ్బా. నాకు ఇప్పుడే ఒక ఐరన్ కావాలి, చాలా నాకు ఐరన్ కావాలి. 33 ఉంది కోల్. యాస్, మొత్తం ఎంత? స్టేక్ 14 ఉన్నాయి, 16 ఉన్నాయి ఇంకా. స్టేక్ ఎక్కువ స్టేకే తీసుకుంటున్నాం మనం, ఐ మీన్ రా బీఫ్. ఏమన్నా ఉన్నాయా? ఓ చాలా షీప్ సైడే ఉన్నాడు. కానీ నేను బీఫ్ ప్రిఫర్ చేస్తా. 26 అటు వెళ్దాం కదండి. ఇక్కడ ఒక కేవ్ ఉంది, దారిలో కౌస్ అయితే ఉన్నాయి, వేసేద్దాం. ఓ ఓ ఓ దొరకట్లేదు ఇది. నైస్, అయిపోయింది, పని అయిపోయింది. కేవ్ కాదు ఇది, మన కేవ్ నిండప్ప దొరకట్లేదు. అవసరమైనప్పుడు దొరకవు, అవసరం లేనప్పుడు మాత్రం దొరకదు. ఓ నో పికెక్స్, నో పికెక్స్, వెరీ పికెక్స్. అక్కడైతే కోల్ ఉంది, తీసుకుందాం. మనం ఇప్పుడు చికెన్ అయితే తీసుకోలేదు. ఇక్కడ చాలా కోల్ ఉంది. అక్కడ కూడా కోల్ ఉంది, కనీసం ఉందా? అదేంటి కావాలా? నేను లేదు. ఇప్పుడు నేను కోల్ చేస్తే లావలో పడిపోవాలి, కామెడీ ఉండదు. పడిపోయినా పడిపోవచ్చు. మనకి ఇప్పుడే లావా దొరికితే వాటర్ బకెట్ యూజ్ చేసి మనం చేయొచ్చు. అవును, మనం వాటర్ బకెట్ కూడా చేసుకోవచ్చు ఐరన్తో. చేసుకుందాం. ఇక్కడ నాకు ఒక చిన్న హోల్ ఉంది, కేవ్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. సో ఇది ఎపిసోడ్ వచ్చేసి. సో చెప్పండి,
వీడియో అయితే అలా ఉందో కామెంట్ సెక్షన్లో. సో త్వరగా ఎండ్ చేసేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి మైనింగ్ అయితే చేద్దాము. ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేద్దాము ఆ నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తాం. సో ఇంక ఎండ్ చేస్తున్నాను. బై గైస్, సీ యా.